హెచ్పీసీఎల్ కర్మాగారంలో శుక్రవారం చోటు చేసుకున్న గ్యాస్ లీక్ ఘటనపై సీఐ గోలగాని అప్పారావు స్పష్టత ఇచ్చారు. రఫ్ గేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న కంప్రెసర్ ప్రెస్ లీక్ కావడంతో హైడ్రోజన్ వాయువు బయటకు వచ్చినట్టు ఆయన తెలిపారు. హెచ్పీసీఎల్ రఫ్ గేట్ వద్ద గ్యాస్ లీక్ అయ్యి పెను ప్రమాదం తప్పింది. కార్మికులు ఎవరు కూడా అందరూ డ్యూటీలకు వెళ్తూ ఇంకా పని సర్దుకునేటువంటి సమయంలో ఇది సడన్ గా ఒకసారి గ్యాస్ లీక్ అవడంతో అక్కడ ఉండేటువంటి ఒక ఇద్దరికి ఇంజూరీ అయిందని చెప్పి అనుకోవడం జరిగింది. అయితే ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. అయితే స్టార్టింగ్ కార్మికులందరూ పనులు సర్దుకొని అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వెంటనే కార్మికులందరినీ కూడా బయటికి పంపించడం అనేది జరిగింది. అది కానీ లీక్ కాకుండా ఏమైనా ఫైర్ గానీ అయినట్లయితే చాలా ప్రమాదం జరిగి ఉండేది. అనేక మంది కార్మిక కుటుంబాలు బుగ్గును కలిసిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి హెచ్పీసీఎల్ యాజమాన్యం మేము చెప్తుంది ఏంటంటే ఇటువంటి జాగ్రత్తలు గ్యాస్ కానీ లేకపోతే పెట్రోలియం కానీ జరిగినటువంటి టెస్టులు చేసినప్పుడు కానీ లేకపోతే ఇటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు తీసుకొని దాన్ని టెస్టింగ్లు చేయడం కానీ లేకపోతే కార్మికుల్ని ఆ ప్రదేశాల్లో ఉండకుండా చేయడం కానీ అటువంటి భద్రతా చర్యలు చేయాలని చెప్పేసి కూడా మేము సిఐటిగా హెచ్పీసీఎల్ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ కూడా చేస్తున్నాం. సేఫ్టీ సౌకర్యాలు ఫస్ట్ ప్రతి ఒక్కరికి సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఈ టెస్టులు ఏ చేసినా సరే బరస్ట్ కాకుండా లీక్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి మాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ గేట్ లో అందరూ కార్మికులు వెళ్తున్నారు. ఆ గేటు ఒకటి రఫ్ గేటు చివరి గేట్ ఉండేది. ఆ గేటు చెత్త చెదారము ఉండడం వల్ల వెళ్ళడానికి రావడానికి ఇబ్బంది అవుతుందని మొత్తం కార్మికులందరూ కూడా రన్నింగ్ అవుతున్నటువంటి టెస్టులు అవుతున్నటువంటి సందర్భంలోని ఇటువంటి వెళ్తున్నారని చెప్పి కార్మికులు చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి భద్రత చర్యలు ముందే తీసుకుంటే ఇటువంటి ప్రమాదం జరగలేదు. ఇప్పుడు ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోయారో మనం చెప్పలేని పరిస్థితి ఉండేది. కాబట్టి భద్రత చర్యలు తీసుకొని కార్మికుల ప్రాణాలకి ఎటువంటి నష్టం చేయకుండా చేయాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ సమాచారాన్ని అనుసరించి వెంటనే మేము అందరం కూడా లోపలికి హెచ్పీసీఎల్కి రావడం జరిగింది. ఆ సమయానికే హెచ్పీసీఎల్కి సంబంధించిన సేఫ్టీ ఆఫీసర్స్ అందరూ కూడా దాన్ని కంట్రోల్ చేయడం నిమిత్తం అందరూ కంట్రోల్ చేస్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్పర్ట్స్ని కన్సర్న్ సేఫ్టీ వాళ్ళని మనం విచారించగా అక్కడ ఏదైతే ఈ మన రఫ్ గేట్ దగ్గర ఉన్న హైడ్రోజన్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఆ కంప్రెసర్ దగ్గర లెవెల్ ట్రాన్స్మిటర్ అన్న పాయింట్ దగ్గర అది హైడ్రోజన్ లీక్ అవ్వడం జరిగింది. దాని ఆ ట్రాన్స్మిటర్ పైపు డయా కూడా ఓన్లీ హాఫ్ ఇంచ్ ఉంది. హాఫ్ ఇంచు ఉన్న డయామీటర్ ఉన్న పైపు నుండి హైడ్రోజన్ లీక్ అవుతుంటే వెంటనే వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా వితిన్ ఫ్యూ మినిట్స్లోనే దాన్ని కంట్రోల్లోకి తేవడం జరిగింది. అక్కడ ఈ సంఘటనకు సంబంధించి ఏ కార్మికులకి ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు. కొంతమంది క్యాజువాలిటీస్ ఉన్నాయి, గాయాలు జరిగాయి, ఇంజరీ జరిగాయి అని చెప్పి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి అలాంటిది ఏమీ జరగలేదు. అందరూ కూడా సేఫ్. ఇప్పుడు ఆ సంఘటనకు సంబంధించి ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది.